హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఎవరెవరికి వచ్చింది అనేది మనకు ఈరోజైతే పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. నా ఛానల్ ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది. కొత్త ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. 4 స్కీములకు ఇయాల్టి నుంచి అప్లికేషన్లు, నేటి నుంచి 24 దాకా ఊరూర గ్రామ సభలు. అన్ని గ్రామాలలో ఈరోజు అంటే 21 నుంచి 24 వరకు గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి. ఈ గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వచ్చింది, కొత్త రేషన్ కార్డులు ఎవరికి వచ్చినాయి అని చెప్పి మనకు అక్కడ జాబితా అయితే డిస్ప్లే చేస్తారు. అయితే మీ పేరు గనక లేకపోతే ఇందిరమ్మ ఇల్లేమో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను బట్టి సర్వే చేసి ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రేషన్ కార్డ్స్ అయితే మీరు సమగ్ర సర్వేలో రేషన్ కార్డ్ లేదని ఎవరు చెప్పారో వాళ్ళకు సర్వే చేసి ఇవ్వడం జరిగింది. కొన్ని అధికారుల పొరపాట్లు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొందరి నేమ్స్ అయితే రాలేదన్నమాట. అలాంటి వాళ్ళు ఆందోళన చెందకుండా మీరు ఈరోజు అప్లై చేసుకోవచ్చు. ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, ఊరికి ఒక్కరోజే, 4 రోజులు గ్రామసభ ఉండదు. ఈరోజు మీ ఊర్లో జరిగితే మళ్ళీ ఉండదు. సో మీ ఊర్లో ఈరోజు గ్రామసభ జరుగుతుందా తెలుసుకొని వెళ్ళి అక్కడ మీ పేరు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకోండి. చూడండి, ఇప్పటికే వచ్చిన లిస్ట్లో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్స్, అంటే మీ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకోండి. గ్రామాలు వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆఫీసర్లు, అర్హులందరికీ స్కీములు వర్తిస్తాయన్న సర్కారు, గ్రామ సభలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న ఆఫీసర్లు. సో మనకు ఈరోజు 4 స్కీములకు సంబంధించిన లిస్టు అయితే పెడతారు. అందులో పేరు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పటికే అర్హుల లిస్టులను ఆఫీసర్లు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని వారి జాబితాలను సైతం రూపొందించారు. కానీ ఆయా లిస్టులో అనర్హుల పేర్లు వచ్చి అర్హుల పేర్లు మిస్ అయ్యాయని పలు చోట్ల జనం ఆందోళనకు దిగారు. దీంతో తాజాగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో కొత్త అప్లికేషన్లు తీసుకోవడంతో పాటు ఇప్పటికే రూపొందించిన లిస్టులో అనర్హులను తొలగించేందుకు వెరిఫికేషన్ చేపట్టనున్నారు. అంటే మీ గ్రామాలలో ఆ లిస్టు పెట్టి వీళ్ళు కరెక్టేనా, వీళ్ళకి రేషన్ కార్డు రావాల్సిందేనా, ఇందిరమ్మ ఇల్లు రావాల్సిందేనా, ఏదైనా పొరపాటున అన్నీ ఉన్న వాళ్ళకి వస్తే వారి పేరు డిలీట్ చేసి పేదవాళ్ళ పేరు అనేది అందులో యాడ్ చేస్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సైతం లబ్ధిదారుల ఎంపికలో కొన్ని చిక్కులు ఎదురవుతున్నా గతంలో ఉపాధి హామీ కూలీ ఆధార్ నెంబర్ నమోదులో జరిగిన పొరపాట్ల వల్ల సమస్యలు వస్తున్నాయి. సో ఈరోజు మీ ఊళ్ళో జరిగే గ్రామ సభకు వెళ్ళి మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకొని, మీ పేరు లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఎవరిదైతే అన్నీ ఉన్నా కూడా పేరు వచ్చిందో వాళ్ళ పేరు డిలీట్ చేసి మీ పేరు అయితే ఎక్కియడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం మళ్ళా రాదు. ఈ రోజు నుంచి 24 తారీఖు వరకు ఈ 4 రోజులలో ఏదో ఒక రోజు మీ ఊర్లలో అయితే గ్రామ సభ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఈ పేపర్లు చదువుకోండి. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.